హాయ్ అండి. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట. అమ్మ వచ్చేసి 3 డేస్ అయితే అవుతుంది. ఇక వెళ్తుంది. ఇక ఈ బట్టలైతే ఆరేసి ఉన్నాయన్నమాట. మంచిగా ఆరిపోయాయి. ఇక అవన్నీ అయితే ఫోల్డ్ చేసి పక్కనైతే పెడుతుంది. ఇవి వచ్చేసి మా మున్నాగాడు చిన్నప్పుడియి అనమాట. మళ్ళీ సెకండ్ బేబీ పుడితే వాళ్ళకి యూజ్ అవుతాయని జాగ్రత్తగా అయితే దాచిపెట్టేశాను. ఆల్రెడీ ఇప్పటికి ఇంతకు ముందే వాష్ చేసాము. మళ్ళీ ఎందుకైనా మంచిది అనేసి అమ్మ అయితే వేడి నీళ్ళు వేడి చేసి దాంట్లో అయితే వాష్ చేసింది. అవన్నీ అయితే ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాం అనమాట. 9 తగిలి కూడా 1 వీక్ అలా అయితే అవుతుంది. సో ఇక అందుకనేసి అన్నీ అయితే పక్కనైతే పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ ఒకసారి హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చాం పెయిన్స్ ఏమో అనేసి. సో కాదని చెప్పారు. ఇంకా దానికోసం మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అయితే ఇచ్చేశారు. ఇక అందుకనేసి అన్నీ అయితే మంచిగా ఉతికైతే పక్కనైతే పెట్టేసుకుంటున్నాం. అమ్మ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చి కూడా 3 డేస్ అలా అయితే అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి అక్కడ పనులు చూసుకొని 2 డేస్ తర్వాత మళ్ళీ అయితే వస్తుంది. సో ఎలాగైనా డేట్ నవంబర్ 25th అయితే ఇచ్చారు కదా. అందులో ఏంటంటే పెయిన్స్ రాకుండా కూడా నాకు ఇంజెక్షన్స్ ఇచ్చారు. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు ప్రెసెంట్. ఇక నా కోసం వచ్చేసి 2 డేస్కి సరిపోని కర్రీస్ అయితే చేసి అయితే వెళ్తుంది. ఇప్పుడైతే బస్కి వెళ్తుంది అనమాట. ఒక 40 మినిట్స్ అలా అయితే టైం అయితే పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి. సో మా అమ్మ కష్టంగానే ఉంది ఇటు రావడం అటు వెళ్ళడం. బట్ ఏంటంటే మాకు హాస్పిటల్ దగ్గర అనమాట. ఒక 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం. ఇక అందుకనేసి ఇక్కడే ఉండాల్సి అయితే వచ్చింది. మా ఊరు నుంచి రావాలంటే ఊరు నుంచి బయటికి రావడానికి మాకు టైం పడుతుంది. ఆటోలు అవేమీ ఉండవు. సో మళ్ళీ అక్కడి నుంచి మేము మళ్ళీ ఆటో తీసుకొని ఇక్కడికి రావడానికి 1 అవర్ పడుతుంది అనమాట. ఇక అందుకనేసి రిస్క్ తీసుకోవడం లేదు. ఇక అందుకనేసి అమ్మాయి వస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో అమ్మ అన్నం కూడా వండిపోయిందనమాట. నాకేం పని ఉండకూడదు అనేసి. ఇంకా వేడివేడిగా అన్నం అయితే ఉంది. అలాగే కర్రీస్ వచ్చేసి టమాటా పప్పు, నెక్స్ట్ వచ్చేసి గోంగూర కూడా చేసిందనమాట. సో టమాటా పప్పు ఇప్పుడు తినేసి గోంగూర రేపైతే తినొచ్చు. ఇక అందుకనేసి ప్రజెంట్ అయితే నేను తిండి మా మున్నాగాడు ఇక్కడ తినిపిస్తే పని అయిపోతుంది అనమాట ఒకేసారి. ఇక అందుకనేసి టమాటా పప్పు, అలాగే గోంగూర, నెక్స్ట్ వచ్చేసి నెయ్యి కూడా ఉంది. నెయ్యి కంపల్సరీ తింటున్నాను. సో బేబీ వెయిట్ పెరగాలంటే నెయ్యి అయితే తినాలి. నేనైతే కొంచెం అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకుని అయితే తింటున్నాను. నేను తింటూ మా మున్నాగాడికి కూడా తినిపిస్తాను అనమాట. అలాగే కొంచెం ముసిరికాయ కారం కూడా ఉంది. సో అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చేసింది. సో అది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. నేను తిన్నాను. మా మున్నాగాడికి కూడా తినిపించేశాను అనమాట. మరి తిన్న తర్వాత వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో 7:30కి అలా అయితే పడుకున్నాడు. నాకు కూడా రెస్ట్ అనమాట. వాడు ఉంటే ఏంటంటే అటు ఇటు తిరుగుతాడు. వాడితో పాటు నేనే తిరగాల్సి వచ్చింది. సో మంచిగా ఇద్దరం తినేసి అయితే పడుకున్నాం తొందరగానే. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. థ్యాంక్ యూ.